నచ్చని కూర ఏదైనా గూడా అర్థం గాకుండా వండి పెడితే మా ఇంట్లో చక్కగా తినేస్తారండి. అది మా వారైనా గానీ, మా లడ్డుగాడైనా గానీ, ఇంక ఏ కూరైనా గూడా తెలియకుండా కాకరకాయ అయినా అదొక వెరైటీగా చేసి పెడితే తినేస్తారు. అలాంటిది క్యాబేజీ అస్సలిష్టం ఉండదనమాట. ఇద్దరు ఒకరి మీద ఒకరు వాదన పెట్టుకొని చెప్తూ ఉంటారు. వాడికి నచ్చదంట వండగాకని. వాడేమో డాడీకి నచ్చదు వండగాకు మమ్మీ అంటాడు. అందుకే పప్పులో పెట్టేసి అసలు అర్థం గాకుండా మెదిపేసాననమాట. పప్పులుసు ఎలా ఉంటదో అలా మెదిపేసేసి లాస్ట్‌లో చింతపండు పులుసైతే కొంచెం వేశానండి. కొంచెం పచ్చిమిర్చి వేశాను గదా! ఆ ఘాటు తెలియకుండాను. ఇంకా పప్పులోకి ఎప్పుడైనా గూడా తిరగమాతలోకి తెల్లగడ్డ, ఎండుమిరపకాయి, ఈ ఎర్రగడ్డ ఇయి కొంచెం ఎక్కువేసుకొని బాగా మాడినట్టు వేయించుకొని ఏస్తే పప్పు టేస్ట్ ఎంత బావుంటదంటే అంత బావుంటదండి. ఇవి వేసేసాను గదా! పప్పయితే కొంచెం సేపు ఉడికిస్తాను. ఆ పచ్చి వాసన పోయేంత సేపు. ఇంక సాయంత్రం కొన్నా గూడా స్మెల్ రాకుండా ఉంటదనమాట. ఇంక బాండీలో ఇంకా ఇవి కట్ చేసి పెట్టున్నాను కదండీ! ఈ బెండకాయలనేటివి అవి పెట్టేసాను. అవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాననమాట. ఫ్రై చేసి పెట్టేస్తే అయిపోయిద్ది.